ఈ లోకానికి వచ్చిందో, హవ్వము వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు. ఏం చేసింది? అవిధేయురాలుగా ఉంది. అంటే దేవుని మాటకు ఆమె అవిధేయత చూపించింది. దేవుని మాట వినలా, దేవుడు చెప్పింది చేయలే. అందుకనే ఆమె ద్వారా ఏమొచ్చిందంటే అవిధేయత అనే పాపం వచ్చింది. ఆ అవిధేయత అనే పాపాన్ని తీసివేయడానికి దేవుడు ఏం చేశాడంటే ఆమెను పక్కన పెట్టేయకుండా, మనం చూడ తప్పు చేసిన వాళ్ళు ఏం చేద్దామంటే వెంటనే పక్కకు తోసేస్తాం. కానీ దేవుడు తోసేలా అవిధేయురాలుగా ఉన్న ఆమెను శపించాడు. ఆమె యొక్క ఏమంటారు దాన్ని, సంతానం కదండి, గర్భము ధరించినప్పుడు ప్రసవ వేదన పడతాం అని చెప్పి ఆమెను శపించాడు. అయితే మనం ఆలోచన చేయవలసిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, అవిధేయురాలుగా ఉంటే కొత్త నిబంధనలో మరియ గారు విధేయత చూపించింది. దేవుని మాట ఏం చూపించిందండి? విధేయత కలిగి ఉంది. కాబట్టి ఆమె విధేయతను బట్టి మీరు చదివితే, మరియమ్మ గారి గురించి చదివితే, ఆమె ఒక పురుషునికి ప్రదానము చేయబడక ముందు కూడా ఆమె పరిశుద్ధంగా జీవించింది. ప్రదానము చేయబడిన తర్వాత కూడా తన యొక్క జీవిత విధానాన్ని ఆమె ఎలా కాపాడుకోగలిగిందో ఆ మరియమ్మ గారి గురించి మనం మాట్లాడవచ్చు. అయితే ఆమె దేవుని మాట ఎంత కష్టతరమైన పని అంటే, పురుషుడు లేకుండా భూమి మీదకి పిల్లలను తీసుకురావడం అంటే అది కష్టమే. ఆమెకు అంటే ప్రదానం చేయబడిన తర్వాత దేవుని యొక్క శక్తి ఆమెను కమ్ముకుంటుంది. ఇదంతా మనకు తెలిసిందే. ఆమె దేవుని కొరకు నిందించబడ్డానికైనా అవమానించబడ్డానికైనా ఆమె ఇష్టపడింది. దేవుని మాట, ఇదిగో నేను నీ విషయంలో నేను ఇలా చేస్తున్నానని దేవుడు చెప్పినప్పుడు దేవుని మాటకి ఏం చేసిందని ఆమె లోబడిన దానిని బట్టి దేవుడు ఆమె ద్వారా ఈ భూమి మీదకి రక్షకుడిని తీసుకొచ్చాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ స్త్రీ ద్వారా అయితే పాపము ప్రవేశించిందో ఆ స్త్రీ జాతిలో నుండే మరియమ్మను దేవుడు ఏర్పాటు చేసుకొని పాపానికి విరుగుడుగా ఉన్నటువంటి రక్షకుడిని తీసుకొచ్చాడు దేవుడు. మరి అందరూ కూడా జ్ఞాపకం చేశారు, బైబిల్లో స్త్రీలు ఉన్నారు కదండి. స్త్రీలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. అందుకంటే సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు పెరికి వేసుకుంటుంది. అంటే ఒక స్త్రీ ఒక బాధ్యతగా తీసుకోవాలి ఏదైనా కానీ. ఇది నా రెస్పాన్సిబిలిటీ అని ఒక స్త్రీ తీసుకున్నదనుకోండి, ఆ రెస్పాన్సిబిలిటీ తనదే, నా బాధ్యతే కదా ఇది అని గ్రహించినప్పుడు ఆ బాధ్యతను బట్టి ఆమె చేసుకుంటూ వెళ్తుంది. ఇది నా బాధ్యత కాదు, నాకు అవసరం లేదని అనుకుంటే తన కుటుంబాన్ని ఏం చేసుకున్నట్టు సుచిత్ర గారు జ్ఞాపకం చేశారు కదా. ఈ యొక్క సామెతల గ్రంథం 37వ అధ్యాయంలో ఆ స్త్రీ గురించి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అంటే అట్లాంటి వారు దొరకరు అని బైబిల్లోనే రాయబడదు. కారణం ఏంటి? దొరకకపోవడానికి కారణం ఏంటి? గుణవతి అయిన భార్య అంటే ఏంటి? ప్రతి విషయంలో నా బాధ్యత, ఏదైనా నా బాధ్యత అని ఆమె అనుకుని తన కుటుంబము కొరకు ప్రయాసపడి, పిల్లల విషయంలో కావచ్చు, భర్త విషయంలో కావచ్చు, సమాజము విషయంలో కావచ్చు, లేకపోతే ఇంటి చుట్టూ ఉన్న వారి విషయంలో కావచ్చు, దేవుని విషయంలో కావచ్చు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ప్రియదేవుని బిడ్డలారా, దేవుని గురించి అంటే యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యాడన్న సంగతి మొట్టమొదటిగా ప్రకటించింది ఎవరంటే, ఎవరు ప్రకటించారు? యేసుక్రీస్తు సమాధిలో లేడు అని ఆ యొక్క యేసుక్రీస్తు పునరుద్ధానము గురించి ప్రకటించిన వారిలో స్త్రీలు ఉన్నారు. మొట్టమొదటిగా సమాధి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళే. యేసు ప్రభువుని సమాధి చేసిన తర్వాత ఆ 3వ దినాన వారు వెళ్తున్నప్పుడు అక్కడ రాయి తొలగించబడడం చూసి, అక్కడ యేసు ప్రభు యొక్క దేహం లేకపోవడం చూసి అక్కడ పరిగెత్తుకుని వెళ్ళి మొట్టమొదటిగా శిష్యులకు ఏం చేసిందండి? యేసుక్రీస్తు ప్రభువు వారు పునరుద్ధానుడై లేచాడని ప్రకటించిన వారిలో స్త్రీలు ఉన్నారు. అంటే నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే,
ఒక స్త్రీ దేవుని చిత్తానికి లోబడితే, దేవుని యొక్క వాక్యానికి లోబడితే, దేవుని యొక్క వాక్య ప్రకారము అంటే దేవుడు స్త్రీని ఏ రీతిగా గౌరవించాడో, ఏ బాధ్యతలు ఇచ్చాడో, ఏ రీతిగా ఉండమని దేవుడు జ్ఞాపకం చేశాడు పరిశుద్ధ గ్రంథంలో, దాని ప్రకారము జీవించగలిగితే, ఆ వాక్యానికి లోబడగలిగితే, ఆ వాక్యమును బట్టి ఆమె ఏం చేయబడుతుందంటే అనేకమైన చోట్ల కొనియాడబడుతుందని మనకి వాక్యాన్ని జ్ఞాపకం చేశారు. ఆమె చేసిన పనులను బట్టి, ఆమె చేసిన పనులను బట్టి 37వ అధ్యాయము సామెతల గ్రంథం, చేసిన పనిని బట్టి అంటే దానికి ప్రతిఫలం ఎదగును, గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. సో ఇంకొక మాట రాయబడి ఉంటుంది 28వ వచనంలో, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. 27వ వచనంలో ఉంటుంది. ఇవన్నీ కూడా స్త్రీ ఏ రీతిగా ఉండాలి, స్త్రీ ఏ బాధ్యతలు కలిగి ఉండాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుందంటే ఒకే ఒక మాట ఏంటంటే, దేవుని వాక్యానికి లోబడితే చాలు. దేనికి లోబడాలండి? వాక్యానికి లోబడితే అన్ని విషయాల్లో కూడా లోబడినట్టుగా. వాక్యానికి లోబడలేదు అనుకోండి, దేనికి కూడా మనం లోబడతామా? లోబడదు. కాబట్టి వాక్యం ఏమి చెబుతుందో అంటే, క్రైస్తవ స్త్రీలుగా ఉన్న మనము, క్రైస్తవ బిడ్డలుగా ఉన్న మనము, లేకపోతే క్రైస్తవ కుటుంబాల్లో, లేకపోతే దేవుని నమ్మిన వారు సమాజానికి మాదిరిగా ఉండాలి, కుటుంబానికి మాదిరిగా ఉండాలి, పిల్లలకు మాదిరిగా ఉండాలి. అంటే ఈ రోజుల్లో అయితే ఇదివరకు స్త్రీలు బయట తిరగడం అంటే చాలా కష్టం కదండి, బయట తిరిగేవారుగా. కానీ కొన్ని పరిస్థితులు అంబేద్కర్ లాంటి వారు మనం ఆలోచన చేస్తే, వారికి కూడా స్త్రీలకు ప్రాధాన్యత వల్ల వారిని సమాజంలో గుర్తించాలని వారి కొరకు కొన్ని చట్టాలు తీసుకొచ్చి వారు కూడా ఉద్యోగం చేసుకుని బయట తిరిగే అవకాశాన్ని కల్పించారు కదండి. సో ఈ రోజున స్త్రీలు బయట తిరుగుతున్నారంటే కొన్ని ఏమంటారు, రాజ్యాంగంలో కావచ్చు, అంటే మన భారత రాజ్యాంగంగా మనం దాన్ని ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి. సో వారు చేసిన పని వల్ల ఇప్పుడు స్త్రీలందరూ కూడా బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. వారు బయటకు వచ్చి బయట ఉన్నవారు వారి యొక్క నడతలు బాగుగా ఉంటే, కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు కదండి, వారు బాగుంటే కుటుంబం బాగుంటుంది, సమాజం కూడా బాగుంటుంది. సంఘంలో కూడా బైబిల్లో రాయబడి ఉంది, సంఘంలో కూడా స్త్రీల యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. చాలా సంఘాల్లో చూడండి, పురుషుల సంఖ్య తక్కువ ఉంటుంది, స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుంది. సో అనేకమైన వారిని ప్రభావితం చేసేవారు ఎవరంటే స్త్రీలే. అనేకమైన వారిని ప్రభావితం చేసేవారు ఎవరండి? స్త్రీలే. మన బైబిల్లో చూస్తే సమరయ స్త్రీ కనబడుతూ ఉంటుంది. ఆమె జీవితాన్ని బాగు చేసుకుని, ఆమె జీవితాన్ని కట్టుకుని ఊరిలోనికి వెళ్ళి ప్రభు దగ్గరికి అనేకమైన వారిని నడిపించింది. ఊరు వారందరినీ కూడా ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత, లేకపోతే యేసు ప్రభు బ్రతుకున్నప్పుడు కూడా పురుషులతో పాటు స్త్రీలు కూడా యేసు ప్రభుని వెంబడించారు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఆ మేడగదిలో పురుషులతో పాటు స్త్రీలు కూడా ఉన్నారు. అపోస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క పరిచర్యలో స్త్రీలు చాలా ప్రాధాన్యత వహించారు. అగ్గుల ప్రిస్కిల్లా కావచ్చు, థమరి అని ఒక స్త్రీ కనబడుతుంది. థమరి అపోస్తల కార్యాలు కనబడుతుంది. సో ఇట్లాగా చాలా మంది స్త్రీలు కనబడుతూ ఉంటారు. వారందరూ కూడా దేవుని పని చేయడానికి. సో ఒక ఆమె అపోస్తలుడైన పౌలు ఆ సముద్రం దగ్గర సువార్త ప్రకటిస్తూ ఉంటుంటే, ఓదారంగు పొడి నమ్ముకునే ఎవరండి? లుదియా కదండి. తన ఇంటి వారందరి కొరకు ఏం చేసిందామే? ప్రయాసపడలేదా? సో కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ప్రాధాన్యత స్త్రీకి చాలా ఉన్నతమైనది బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథం అంటే దేవుడు ఆశించినట్లుగా మనం ఆలోచన చేస్తే, స్త్రీని దేవుడు దేనితో పోల్చినంటే ద్రాక్షావళితో పోల్చాడు.
ఎందుకు పోల్చాడండి? ఫలించేది విస్తారమైన ఫలాలు ఆమెలో నుండి రావాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంత ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి కుటుంబంలో ప్రాధాన్యత స్త్రీదే, సమాజంలో ప్రాధాన్యత స్త్రీదే. తర్వాత సంఘములో అంటే క్రైస్తవ బిడ్డలుగా దేవుని మందిరానికి వచ్చిన తర్వాత సంఘములో కూడా ప్రాధాన్యత ఎవరిదంటే స్త్రీలది. మరి ఎందుకంటే పాస్టర్ గారు బైబిల్లో పౌలు గారు స్త్రీలు సంఘంలో మాట్లాడకూడదు అన్నారు కదండి అని ఒక వాక్యం ఉంది కదా. స్త్రీలు సంఘంలో మాట్లాడకూడదండి, వాళ్ళు మౌనంగా ఉండాలండి. అంటే అప్పుడు పరిస్థితులు వేరు. అప్పుడు పరిస్థితులు ఏంటంటే ఆ పరిస్థితులు ఏంటంటే ఎప్పుడు కూడా అంటే భార్య అజమాయిషి చేయకూడదు. స్త్రీ ఏం చేయకూడదు అండి? అజమాయిషి చేయకూడదు. ఆ టైంలో అక్కడ అది ఉంది. ఆ టైంలో ఏముందండి? అజమాయిషి చేసే ఆ యొక్క అంటే పురుషుని కన్నా దేవుడు స్త్రీని పక్కడెంపులోంచి తీసాడు అంటే సహకారిగా ఉండడానికి కదండి. కానీ ఏం చేయకూడదు? అజమాయిషి చేయకూడదు. ఏ విషయంలో అజమాయిషి చేశారనుకోండి అది దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమే. నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే దేవుని వాక్యానికి లోబడితే దేవుడు చెప్పినట్టుగా మీ యొక్క జీవితాలు కనుక మీరు నిర్మించుకోగలిగితే కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. రెండోది సమాజం ఆశీర్వాదకరంగా ఉంటుంది. మూడోది సంఘము కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి. కొంతమంది స్త్రీలు బైబిల్లో ఉన్నారు. వారి క్యారెక్టర్స్ని బట్టి మనం కొన్ని బైబిల్ అంటే వచనాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. హవ్వ కోరిక కలిగినటువంటి స్త్రీ అంట. హవ్వ ఎలాంటి స్త్రీ? కోరికలు ఉంటాయి కదండి. కోరికలు ఏం చేయాలంటే కొన్నిసార్లు మనం ఏం చేయాలి? అదుపు చేసుకోవాలి. చూసిందల్లా మనం అనుకున్నాం అనుకోండి, తర్వాత ఏమైపోద్ది? కోరిక ఏం చేసిన ఆమె కోరిక దేవుని యొక్క చిత్తములో నుండి తొలగించబడ్డాను. దేవుని యొక్క చిత్తంలో నుండి ఏమైపోయింది? ఆమె తొలగిపోయింది. తర్వాత మిరియాము అమ్మ జ్ఞాపకం చేశారు, ప్రవక్తిగా ఉంది కదండి. అయితే ఆమెకున్నటువంటి బ్యాడ్ లక్షణం ఏంటంటే అధికారిగా అంటే ప్రవక్తిగా ఉంది కానీ దేవుడు అభిషేకించినటువంటి సేవకుడు మోషే తన తమ్ముడు కదండి, తన తమ్ముడిపై అజమాయిషి చేసింది. చేయలేదా? ఇద్దరేంటో దేవుడు మాట్లాడేది అని ఏం చేసింది? ఎప్పుడైతే అలా చేసిందో దేవుని శాపానికి గురైపోయింది. అంటే అధికారం ఉన్నప్పటికీ కూడా అంటే ప్రవక్తగా ప్రజలకు న్యాయం తీర్చే వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా పురుషునికి లోబడాలి కదండి. సో మిరియాము తర్వాత రూతు మనం చూస్తే స్థిరమైన మనసు కలిగినటువంటి స్త్రీ, స్థిరమైన మనసు. తన యొక్క తోటి కోడలు అంటారా? తోటి కోడలేనా? ఆమె ఏం చేసింది? స్థిరమైన మనసు లేదు ఆమెకి. ఏం చేసింది? మరలా లోకంలోకి వెళ్ళిపోయింది, మరలా బయటకు వెళ్ళిపోయింది. కానీ రూతు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే భర్త లేకపోయినప్పటికీ, భర్త చనిపోయినప్పుడు కూడా అత్తను హత్తుకుంది. అతను ఏం చేసిందండి? ఆమె మాట ఎంత స్ట్రాంగ్గా చెప్పిందంటే, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తా, నువ్వు ఎక్కడ నివసిస్తే నేను అక్కడ నివసిస్తా, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావో నేను కూడా అక్కడే పాతి పెడతానని స్థిరమైన మనసు కలిగి ఉంది. అటు ఇటు ఊగిపోలా. ఊగిపోయిందా? ఊగిపోలా. దేవుని బిడ్డలుగా మనము కూడా స్థిరమైన వారుగా ఉండాలి. ఎలా ఉండాలండి? స్థిరమైన వారుగా ఉండాలి. ఒకప్పుడు ఒకలాగా ఉన్నాం అనుకో, అది దేవుని నామానికి అవమానం. తర్వాత మనం చూస్తే హన్న మాదిరి కలిగినటువంటి తల్లి అంటారు. ఎలాంటి తల్లి? మాదిరి కలిగింది. ఎలా మాదిరి కలిగిందంటే దేవునికి మాట ఇచ్చింది, ఆ మాట నిలబెట్టుకుంది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. నువ్వు నాకు మగ పిల్లల్ని ఇస్తే మరలా నువ్వు పెద్ద అయిన తర్వాత పాలు విడిచిన తర్వాత నీ సన్నిధికి నేను తీసుకొని వచ్చి ఇచ్చేస్తానంది. మాదిరి చూపించింది. తర్వాత మనం చూస్తే అబిగయలు, ఈమె
ఈమెను కూడా మనం ఆలోచన చేస్తే చాలా ముందు చూపు కలిగినటువంటి స్త్రీ. అబిగయీలు భర్త ఎవరు? నాబాలు కదండి. దావీదు ఆ యొక్క నాబాలు దగ్గర కొంతమంది పంపించినప్పుడు అతడు మూర్ఖంగా ప్రవర్తిస్తాడు. మూర్ఖంగా ప్రవర్తించి నేను ఇవ్వను అని ఆ దావీదు పంపిన వారికి చెప్పినప్పుడు దావీదు కోపంతో వచ్చాడు. ఎవరిని చెప్పాలని? నాబాలు యొక్క కుటుంబంలో ఒక మగాడు కూడా లేకుండా చెప్పాలని దావీదు కోపంతో వస్తున్నప్పుడు ఆ సంగతి తెలుసుకున్న ఆమె ఏం చేసిందండి? చాలా చాలా ముందు చూపుతో ఆ దావీదుని ఎదుర్కొని దావీదు కోపాన్ని చల్లార్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈ యొక్క అబిగయీలు జీవితాన్ని బట్టి మనం నేర్చుకుంటే ముందు చూపు ఉండాలి. ఏముండాలండి? అందుకంటే ఈ అబిగయీలు నేను సంఘంతో పోలుస్తాను. క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి సంఘములో ఉన్నటువంటి, అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి సంఘాన్ని స్త్రీతో పోల్చాడు కాబట్టి ఆయన అంటే బిడ్డల కుమారుడుగా ఉన్న ఆయన ఉగ్రుడే రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడు? యేసుక్రీస్తు ప్రభువు వారు ఉగ్రుడై మొదటగా వచ్చినప్పుడేమో చాలా ప్రేమ కలిగిన వాడుగా వచ్చాడు. ఇప్పుడు మరలా రెండవ రాకల్లో రాబోతున్నాడు, కోపంతో రాబోతున్నాడు. ఆయన కోపాన్ని చల్లార్చేది ఎవరంటే భూమి మీద ఉన్నటువంటి ఆయన సంఘమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సంఘముతో పోల్చబడింది అబిగయీలు. అంటే ముందు చూపు వెళ్ళి ఆ యొక్క రాజుని ఎదుర్కొని ఏం చేసిందండి? కోపాన్ని చల్లార్చగలిగింది. తర్వాత షూనేమీరాలు మనకు కనబడుతుంది. రాజు నా దగ్గర రిఫరెన్స్లు ఉంటాయి. నేను వాటిని మీకు కావాలంటే ఇస్తాను. రిఫరెన్స్లు ఉన్నాయి. సో షూనేమీరాలు ఎలాంటి షూనేమీరాలు అంటే ఈమె జీవిత ఆమెలో ఉన్నటువంటి లక్షణం ఎలాంటిదంటే ఆతిథ్యము చేసింది. ఏమండి? షూనేమీరాలు ఏం చేసిందండి? ఆతిథ్య సత్కార్యాలు కలిగినటువంటి స్త్రీ. తర్వాత మనం చూస్తే ఎస్తేరు కూడా ఎంత ఉన్నతమైనటువంటి లక్షణం కలిగి ఉందో. ఎంత ఉన్నతమైనటువంటి లక్షణం కలిగి ఉందో. గొప్ప లక్షణం కదండి ఎస్తేరు. చాలా గొప్ప లక్షణం కలిగి ఉంది. ఎస్తేరు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఆమె తాను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి 127 దేశాల్లో ఉన్నటువంటి యూదులందరూ కూడా రక్షించబడ్డారు. 127 దేశాల్లో ఉన్నటువంటి యూదులందరూ కూడా ఏం చేయబడ్డారండి? మరణం అవ్వకుండా, చిన్నలేంటి, పెద్దలేంటి, వృద్ధులేంటి, పురుషులేంటి, స్త్రీలేంటి, ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడడానికి కారణం ఏంటంటే ఎస్తేరు తీసుకున్నటువంటి నిర్ణయం. తర్వాత ఎలిజబెత్ వినయము కలిగిన స్త్రీ అంటారు. ఎలిజబెత్ వినయము కలిగినటువంటి స్త్రీ. తర్వాత మరియా దేవుని చేత ఎన్నుకోబడిన స్త్రీ. మరియా దేవుని చేత ఎన్నుకోబడినటువంటి స్త్రీ. తర్వాత మార్త. ఈ మార్తను మనం ఆలోచన చేస్తే ఈమె ఇంటి పనులన్నీ చేసుకోవాలనుకుంటారు, కానీ ఏది మిస్ అయిపోయింది? ఆవిడ ఒప్పేసుకుంటుంది. ఏం మిస్ అయిపోయింది ఆవిడకున్న ఆశ ఏంటంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు నా దగ్గరకు వచ్చారు కాబట్టి నేను ఏదో ఒకటి చేసేయాల కదండి. కానీ దానికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయన దగ్గర కూర్చొని ఆయన దగ్గర నేర్చుకునే అనుభవం ఎవరు కలిగి ఉన్నారు? మరి గారు కలుగుతాను. యేసుప్రభు నేను చెప్పలేదు, అది యేసుప్రభు చెప్పాడు. ఎందుకు మారుతా నువ్వు? ఓకే అడవిడి చేసేస్తున్నావు అంటే అటు పరిగెట్టేస్తుంది, ఇటు పరిగెట్టేస్తుంది, మళ్ళీ కంప్లైంట్ చేస్తుంది వచ్చి. నీవు వచ్చావని నేను బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అన్నీ వండుతుంటే చూడు మరి నీ దగ్గర కూర్చుంది, ఏ పట్టినట్టు కూర్చుంది అని అంటే అప్పుడు యేసుప్రభువు అన్నారు, ఎందుకు నువ్వు వాళ్ళకి చిరాకు పడిపోతున్నావు, చేసేస్తున్నావు? మరి ఉత్తమమైన దాన్ని ఏంటి ఉత్తమమైందంటే దేవుని వాక్యమే. దేవునికి స్తోత్రం కలుగును కాక. మరి మార్త. తర్వాత సమరయ స్త్రీ, సువార్త సేవకురాలు. సమరయ స్త్రీ సువార్తను చేతబడు తన జీవితంలో వచ్చినటువంటి మార్పు, తన జీవితంలో వచ్చినట్టు దేవుడు ఇచ్చినటువంటి మార్పు, తన జీవితంలో దేవుడు తీసుకొచ్చినటువంటి మార్పు, తన పాప జీవితాన్ని మార్చినటువంటి ఆ దేవుడి గురించి ఏం చేసిందండి? ఊరిలోనికి పరిగెత్తుకు వెళ్ళి ప్రభువు దగ్గరికి అనేకమైన వారిని నడిపించి.
మన జీవితంలో దేవుడు మార్పు తీసుకురాలేదా? తీసుకొచ్చిన మనం ఎంతవరకు ప్రభుత్వం చేస్తే ఎవరు జ్ఞాపకం చేశారు? పేద విధవరాలు కదండి, లత జ్ఞాపకం చేసింది. పేద విధవరాలు తనకున్నదంతా కూడా ఇచ్చేసింది. దేని కొరకు? ప్రభు పరిచర్య కొరకు. సో కాబట్టి ఇట్లా మనం చూసుకుంటే అంటే చాలా మంది స్త్రీలు మనకు కనబడుతూ ఉంటారు. చాలా మంది మనకి స్త్రీలు మనకు కనబడుతుంది. ఈ స్త్రీలందరూ కూడా బైబిల్లో రాయబడ్డారు. చాలా మంది స్త్రీలు రాయబడ్డారు. వారిలో కొంతమంది జీవితాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయి, దీవెనకరంగా ఉన్నాయి, సమాజానికి మేలుకరంగా ఉన్నాయి. కొంతమంది స్త్రీల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి? శాపానికి గురైపోయారు, సమాజానికి చెడ్డ పేరు తీసుకొచ్చారు. యవనస్తులు ఉన్నారు కాబట్టి చెప్తున్నారు. దీనా ఏం చేసిందండి? రోదనం తీసుకొచ్చింది. ఎంత రోదనం అంటే ఒక ఊరు ఏమైపోయింది? రోధిస్తూ ఉంది. అన్నయ్యలు వెళ్ళి చంపేశారు, ఆ ఊర్లోకి వెళ్ళి చంపేశారు, ఆ పట్టణంలోకి వెళ్ళి చంపేశారు. కానీ ఆమె ఎలా ఉందంటే రోదనము తీసుకొచ్చే స్త్రీగా ఉంది, యవనస్తురంలో ఉంది. తర్వాత మనం చూస్తే యెఫ్తా కుమార్తె ఎలా ఉందంటే తండ్రి మాటకు విధేయత చూపించి దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడినటువంటి స్త్రీగా మనకు కనబడుతుంది. కాబట్టి బైబిల్లో దేవుడు స్త్రీలకు చాలా ప్రాముఖ్యతనిచ్చాడు. స్త్రీలు చేసినటువంటి పనులు మనం చూస్తున్నాం బైబిల్లో. కాబట్టి అలాగే మనము అంటే సంఘాల్లో ఉన్నటువంటి కుటుంబంలో వారి బాధ్యతలు నిర్వర్తించాలి, సంఘంలో వారి బాధ్యతలు నిర్వర్తించాలి. అందుకంటే దేవుడు కూడా స్త్రీని దేంతో పోల్చాడండి? సంఘాన్ని జ్ఞాపకం చేశాడు కదా. సంఘాన్ని ఆయన స్త్రీతో పోల్చాడు, పెండ్లి కుమార్తెగా పోల్చాడు ఆయన. కాబట్టి స్త్రీలారా, దేవుని యొక్క వాక్య ప్రకారంగా మీరు బ్రతకగలిగితే, దేవుని యొక్క వాక్య ప్రకారంగా మీరు జీవించగలిగితే మీ ద్వారా అనేకమైనటువంటి కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ ద్వారా దేవుడు తన యొక్క రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మీ ద్వారా దేవుడు తన కార్యాలు, ఉన్నతమైన కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే మీరు చేయవలసిన పని ఏంటంటే దేవుని వాక్యానికి లోబడాలి. చాలు. దేనికి లోబడాలండి? వాక్యానికి లోబడితే అన్ని విషయాల్లో లోబడతాం. దీనికి లోబడలేదు అనుకో. అందుకని ఒక మాట ఆయన అన్నాడు, మనకి వాక్యం ఎంత తెలుసో మన నోరు మాట్లాడుతుంది. వాక్యం ఎంత తెలుసో ఏం మాట్లాడుతుంది? నోరు మాట్లాడుతుంది. వాక్యానికి మనం విధేయత కలిగి జీవిస్తున్నామో లేదనేది ఏం మాట్లాడుతుంది? మన ప్రవర్తన మాట్లాడుతుంది. వాక్యాన్ని ప్రకటించవచ్చు, వాక్యాన్ని చెప్పవచ్చు, వాక్యాన్ని తెలుసుకోవచ్చు. కానీ వాక్యానికి లోబడకపోతే, దేవుని యొక్క మాటకు లోబడకపోతే ఏం చేసినా వ్యర్థమే. సో కాబట్టి సావుకంగా నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, స్త్రీ పాత్రను దేవుడు ఉన్నతమైన దానిగానే చేశాడు. ఆ స్త్రీ దేవుని యొక్క మాటకు లోబడితే తద్వారా వచ్చే ఆశీర్వాదాలు ఉన్నతంగా ఉంటాయి. మొట్టమొదటి స్త్రీ దేవుని యొక్క ఆజ్ఞకు అంటే దేవుని మాటకు లోబడలేకపోయింది. హవ్వ లోబడిందా దేవుని మాటకు? ఏం చేసింది? ఆమె దొంగతనం చేసింది, వ్యభిచారం చేసింది. ఏం చేసింది? వద్దు అన్నాడంతే. ఆయన దాని జోలికి వెళ్ళొద్దు అన్నాడు, దాన్ని తినొద్దు అన్నాడు. కానీ ఆ యొక్క అవిధేయత అనే పాపం రావడానికి కారణం ఆవిడే అని బైబిల్ చెప్తుంది. స్త్రీ విధేయత కలిగి ఉంటే, స్త్రీ లోబడితే, దేవుని వాక్యానికి లోబడితే, దేవుని చిత్తానికి లోబడితే దేవుడు స్త్రీ ద్వారా గొప్ప కార్యాలు దేవుడు ఈ భూమి మీద జరిగించబోతున్నాడు. అందుకంటే బైబిల్లో చాలా మంది స్త్రీలు దేవుని కొరకు బ్రతికారు. వారి ద్వారా దేశాలు కట్టబడ్డాయి, వారి ద్వారా కుటుంబాలు కట్టబడ్డాయి, వారి ద్వారా అనేకమైన వారంటే పిల్లలు బాగుపడ్డారు. ఆంటీ జ్ఞాపకం చేశారు, మన నిర్మలాంటి గారు, అమరాము యుద్ధవేదలటువంటి కుమార్తె మిరియామే కదా. అంటే మిరియామ ఏం చేసింది? తన తమ్ముడు చచ్చిపోకుండా తన తమ్ముడి యొక్క బాధ్యతను తీసుకుని ఆ యొక్క సముద్రంలో ఆమె ఏం చేసింది? ఆ బిడ్డతో పాటు వెళ్ళింది. బాధ్యత కలిగి ఉంది.
కానీ ఒక్కొక్క సమయంలో ఏమైపోయింది, తమ్ముడికి వ్యతిరేకంగా మాట్లాడేసింది. అధికారం వచ్చిన తర్వాత, ప్రవక్తగా ఉన్న తర్వాత. సో కాబట్టి టోటల్గా ఓవరాల్గా నేను జ్ఞాపకం చేసింది ఏంటంటే, దేవుడు స్త్రీల పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. సువార్త ప్రకటించిన వారిలో స్త్రీలు ఉన్నారు, సంఘాన్ని కట్టే విషయంలో స్త్రీలు ఉన్నారు, సమాజంలో మార్పు తీసుకొచ్చిన వారిలో స్త్రీలు ఉన్నారు. అనేకమైన విషయాల్లో దేవుడు స్త్రీలకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ ప్రాధాన్యతను నిలుపుకోవాలి అంటే ఒకే ఒక ఆయన కోరుకున్నది ఏంటంటే, వాక్యానికి లోబడితే చాలు. వాక్యానికి లోబడితే, దేవుని మాటకు లోబడితే భర్తకు లోబడతాం. దేవుని యొక్క వాక్యానికి లోబడితే ఏ పరిస్థితులు ఎలా ఉన్నా కానీ నువ్వు దేవుని అంటు పెట్టుకుని ఉండగలిగే ఆ ఆత్మీయ జీవితాన్ని దేవుడు ఇస్తాడు. సువార్త ప్రకటించే బాధ్యత కూడా దేవుడు స్త్రీలపైన పెట్టాడు. యేసు ప్రభు పునరుద్ధానం గురించి మొట్టమొదటిగా ప్రకటించింది స్త్రీ. సో కాబట్టి అనేకమైన వారిని ప్రభు కొరకు సంపాదించే బాధ్యతలో భాగంగా మీరు కూడా ఉన్నారు. కాబట్టి మీరు కుటుంబం కొరకు, దేవుని బిడ్డలుగా, క్రైస్తవులంగా, సంఘం కొరకు, దేవుని బిడ్డలుగా ప్రత్యేకమైన వారికి కనబడడానికి, సమాజంలో ప్రత్యేకమైన వారికి కనబడేటట్టుగా మన యొక్క జీవితాల్ని మన ప్రభు కొరకు సమర్పించి ప్రభులో మనం ముందుకు వెళ్దాం. అటువంటి కృప దేవుడు సేవకునిగా ఈరోజు కోరుకునేది ఏంటంటే, దేవుడు మిమ్మల్ని అనేకమైన వారికి ఆశీర్వాదకరంగా ఉంచాలని దేవుని సేవకునిగా కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్క ఫలమే ఫలించే వ్యక్తిగా ఉండొద్దు. నువ్వు విస్తారమైన ఫలాలు ఫలించే వ్యక్తిగా నీవు ఉందువుగాక. నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ప్రతి చోట కూడా విస్తారమైన ఫలాలు ఫలించే స్త్రీగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఆ రీతిగా ఉండాలని దేవుని సేవకునిగా కోరుకుంటూ, దేవుడు మిమ్మల్ని అనేకమైన వారికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంచి దేవుని రాజ్యము మీ ద్వారా కట్టబడును గాక. సాతాను కోటగోడలు కూల్చబడును గాక మీ ద్వారా. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్.